పేరు ప్రఖ్యాతులు సంపాదించానను, సబ్స్క్రైబర్స్ని సంపాదించానను. స్తోత్రం చెప్పడం గట్టిగా. నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళని సంపాదించే నేను ధన్యుడు అంటే, ప్రియులరా, ఇవి కాదు ధన్యత అంటే. ఒక నిజమైన ధన్యజీవి, నిజమైన ధన్యుడు దేవుని అనుగ్రహం పొందినవాడు. స్తోత్రం చెప్పనది గట్టిగా. అతని దేవుడు నడిపిస్తాడు, అతనికి సమృద్ధి అయిన దేవుని కృప అనుగ్రహించబడుతుంది. దేవుని చేత నడిపించబడే వ్యక్తిగా ఉంటాడు. శాశ్వతమైన కృప చేత అతని తృప్తిపరుస్తాడు. ఓ నిజమైన ధన్యజీవి అంతరంగంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. పోరాటాల మధ్యలో, ఆపదల మధ్యలో, అపాయాల మధ్యలో కూడా తన మనసుని ప్రశాంతంగా కాపాడుకోగలుగుతాడు. సింహాల మధ్యలో ఉండి కూడా తన మనసులో ఉన్న ఆ ప్రశాంతతనే మాత్రం కోల్పోలేదు. యేసు ప్రభు అన్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను,